టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు లైవ్లో ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ మాలకొండయ్య గారు కూడా లైవ్లో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా మాలకొండయ్య గారితో మొదలు పెడదాం. సార్, ఏం చెప్తారు సార్? ఏంటి రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి వైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకెళ్తా ఉంటే, సో ఈ విధంగా జోగి రమేష్ అను, లేదనంటే జగన్మోహన్ రెడ్డి అను, ఈ విధంగా జనార్దన్ రావు అను, ఈ కల్తీ మద్యమను ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్రం కూడా సీరియస్ కావాలి సార్. కేంద్రానికి కూడా మీరు విన్నవించాలి. కేంద్రం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ విధంగా చేస్తున్న వాళ్ళని నిజంగా కూడా జైలు పాలు చెయ్యాలి, తగిన శిక్ష పడాలి. మాలకొండయ్య గారు. పవన్ గారు సార్. పవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి పెద్దలు రఫీ గారు అందరికి కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, సార్ నమస్తే. ఈరోజు మనం డిబేట్ తీసుకున్నటువంటి అంశం చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. దీనికి మూలాలు ఎక్కడున్నాయి, ఈ వ్యవస్థలు ఎప్పుడు ప్రారంభమైనాయి, ఏ విధమైనటువంటి వాతావరణంలో గత 5 సంవత్సరాల్లో, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మనం ఏ విధమైనటువంటి మద్యం అమ్మకాలు కానీ, మద్యం తయారీలు కానీ, లేకపోతే మద్యం షాపుల్లో డిజిటల్ లేకోకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్ ద్వారా జరిగినటువంటి కోట్లాది రూపాయలు ఏవైతే దోపిడీ జరిగిందో దాని వెనకాల ఉన్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారందరూ కొంతమంది ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం మాఫియాలోను, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో కూడా మద్యం మాఫియా వ్యవస్థలను ప్రారంభిస్తూ డబ్బును కొల్లగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం నుంచి అనేక విషయాలు మనం చూసాం, పోరాటాలు చేస్తాం. షాపుల మీద మనం పరిశీలనకి వెళ్ళాం, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాం. ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ కూడా వారు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అంటూ వారి యొక్క ప్రభుత్వాన్ని, వారి యొక్క మొండి వైఖరితో ప్రజలు ఎలక్షన్లో 11 సీట్లు ఇచ్చేంత వరకు నడిపినటువంటి ఏదైతే గవర్నమెంట్ రాక్షస పాలన అని చెప్పి కూడా ప్రజలందరూ గమనించి ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి విషయం మనకు తెలుసు. ఈ రోజు చిన్న మధ్యలో వస్తున్నాను సార్. మిథున్ రెడ్డి ఇంట్లో హైదరాబాద్ లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి. సార్ కంటిన్యూ. అవునండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, బొత్స అనుచరులు కానివ్వండి, వైసీపీ మంత్రులలో దాదాపుగా చాలా మంది ఈ యొక్క వ్యాపారాలు, మాఫియా వ్యాపారాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అనేటటువంటిది చాలా స్పష్టంగా. సార్, ఇక్కడ మాఫియా వ్యాపారం కాదు సార్, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు తాగేటటువంటి, అంటే కొన్ని తక్కువ రేటు గల మద్యాన్ని వాళ్ళు విషపూరితం చేసి వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళకు నిజంగా మరణ శిక్షలే పడాలి. ఇట్లాంటివి చేసిన వాళ్ళందరికీ కూడా, ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా. పవన్ గారు, ఎక్కడికి వస్తున్నాను నేను. ఇవాళ మనం చూసినటువంటి విషయాలు అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, వారికి ఎన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లేదు. మాలకొండయ్య గారు నుంచి ప్రారంభమైందంటే వారి నాన్నగారు ఉన్న టైంలో వారి చిన్నాన్నగారిని దింపి ఆయన ఎంపీ అవ్వాలని, వారి నాన్నగారు చనిపోయినటువంటి సమయంలో కూడా కార్యక్రమాలు చూడకోకుండా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు పెట్టించిన దగ్గర నుంచి ఈనాటి వరకు చూసినట్లయితే వారి యొక్క రాజకీయ ఆలోచన కానివ్వండి, లేకపోతే వారి యొక్క సంపాదన ఆలోచన కానివ్వండి, డబ్బు ఖర్చు పెట్టే ఆలోచన కానివ్వండి, డబ్బుతో రాజకీయం ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా నడుస్తున్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వీరందరూ కూడా ప్రజలకి, ప్రభుత్వానికి, అభివృద్ధికి అన్ని విధాలుగా అడ్డుగా అభివృద్ధిని ఆపేటటువంటి నిర్ణయాలే కాకుండా ఈ రోజు ఈ నకిలీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైసీపీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని జైలుకి పంపించవలసిన అవసరం ఉంది. వారి నాయకుడిని కూడా ఆ విధమైనటువంటి ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి విషయం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున చెబుతూ, ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు అటు ఢిల్లీ మద్యం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో విషయం కానివ్వండి, ఇవాళ మన జనార్దన్ గారు ఇచ్చినటువంటి వారి యొక్క ప్రకటనలు చూసాం మనం. పోలీస్ ఎంక్వైరీలో కానీ ఇది కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మేము ఇవన్నీ చేశాం, మాతో చేపించారు,
కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకున్న కఠిన నిర్ణయాలకి మేము తట్టుకోలేక చాలా ప్రాంతాల్లో మేము ఆఫ్ చేస్తామని చెప్పారు. అంటే చాలా ప్రాంతాలు అంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకులు కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకి దీంట్లో ఒక ఆలోచనగా వినపడుతుంది. అయితే తర్వాత సంవత్సరం అవుతున్న సమయంలో మళ్ళీ మీరందరూ రండి, మేము ఉన్నాము అండగా అని చెప్పి పిలిపించి ఈ విధంగా ఏదైతే మనకి కల్తీ మద్యం అనేది పరిశ్రమల కింద పెట్టి ప్రారంభించినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న వ్యక్తుల కింద గుర్తించి right. వారిని వారి నాయకుల్ని కూడా కఠినమైనటువంటి కేసులు Right, పెట్టి విచారణ చేయించి జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారు సంపాదనకి అలపడినటువంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా చాలా మంది వ్యాపారాలు అనేటువంటి పేరుతో పెట్టుబడులు పెట్టి వీరందరినీ కూడా ఆ విధమైనటువంటి వాతావరణానికి తీసుకెళ్లే Right, అవకాశం okay, ఉంది. కాబట్టి okay. ఎవరైతే ఇవాళ మనకి ప్రధాన ముద్దాయిగా జోగి రమేష్ గారు ఉన్నారో, మా నాయకుడు అని చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, వీరి మీద కఠినంగా విచారణ చేయించాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. రఫీ గారు నమస్కారం. నమస్కారం సార్.